నక్క కొంగ. ఒకప్పుడు ఒక నక్క ఒక కొంగ మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు నక్క కొంగను తన ఇంటికి విందుకు పిలిచింది. నక్క విందు రోజున చిక్కటి పాయసం వండింది. దాన్ని చూసి పాయసం చాలా రుచిగా ఉందే దాంతో నక్కకు పాయసం అంతా తానే తినేయాలనిపించింది. అంతలోనే కొంగ వచ్చింది. ఇద్దరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. నక్క చాలా జిత్తులమారి కదా, ఇద్దరికీ 2 పళ్ళాల్లో పాయసం వడ్డించింది. నక్కనేమో హాయిగా చకచకా తినేస్తుంది. కొంగ ముక్క పొడుగ్గా ఉండడం వలన కొంగకు పళ్ళెంలో తినడానికి రాలేదు. అది పళ్ళెంలోనే పాయసాన్ని తినలేక చూస్తూ కూర్చుండిపోయింది. నక్క తనని ఈ విధంగా అవమానించినందుకు కొంగ చాలా బాధపాఠం నేర్పాలని కొంగ నిర్ణయించుకుంది. తరువాత రోజు నక్కను కొంగ తన ఇంటికి విందుకు పిలిచింది. విందు కోసం కొంగ తన ఇంట్లో చేపల పులుసు వండి నక్క కోసం ఎదురు చూస్తూ ఉంది. కొంగ ఇద్దరికీ 2 కూజాల్లో చేపల పులుసు వడ్డించి నక్కను తినమని చెప్పి తాను తినడం మొదలుపెట్టింది. నక్కకేమో కూజాలో తినడం రావడం లేదు, ఎందుకంటే దాని మూతి చిన్నగా ఉంది కాబట్టి. నక్క తాను చేసిన తప్పు గ్రహించుకుంది. తనకు గుణపాఠం చెప్పడానికే కొంగ ఇలా చేసిందని తెలుసుకుంది. నక్క కొంగకు క్షమాపణ చెప్పింది. వెంటనే కొంగ పళ్ళెం తెచ్చి దానిలో నక్కకు చేపల పులుసు వడ్డించింది. చదువుతున్న పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. మీకోసం మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు. మీ చదువు కోసము, మీ బట్టల కోసము, మీ ఆహారం కోసము, మీ యొక్క ఫీజు కోసము, ఇంకా మీ యొక్క అవసరాల కోసము ప్రతి తల్లిదండ్రులు కూడా కష్టాలన్నిటిని అధిగమించి వారికి ఎంత ఇబ్బంది అయినా సరే మీరు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని వారి యొక్క జీవితాన్ని పణంగా పెట్టి కూడా మిమ్మల్ని చదివిస్తున్నారు. వారు చదివించేది వారి జీవితం కోసం కాదు, మీ జీవితం కోసమే. మీరు కష్టపడి బాగా చదివితే, మీరే ఉద్యోగం సంపాదించుకుంటే, మీరే ఒక స్థాయిలో ఉంటే మీరు మాత్రమే బాగుపడతారు. మీకోసమే తల్లిదండ్రులు అంత కష్టపడుతున్నారు. కాబట్టి మీరు చదువుకొని ఒక మంచి స్థాయిలో ఉండాలి. మీరు ఏ చిన్న తప్పు చేసినా, సెల్ ఫోన్ ముట్టినా, లేక ఇతర పనులు చేసినా, ఏ చెడ్డ పని చేసినా కూడా మీ తల్లిదండ్రులకు తెలియకుండా మీరు ఏ చిన్న తప్పు చేసినా కూడా మీరే ఇబ్బంది పడతారు. మీరు చేసే ఆ తప్పు వల్ల మీ భవిష్యత్తు పాడైపోతుంది. మనం ఇప్పుడు చూసినట్లయితే మీ తల్లిదండ్రులు ఇప్పుడు చేస్తున్న పనులు కానీ, ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కానీ ఇవన్నీ కూడా వారు చేస్తున్నారంటే వాళ్ళ నాన్న అమ్మ కూడా మీకు ఏ విధంగా అయితే చెప్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళకు చెప్పి ఉంటారు. కానీ ఎవరెవరు అయితే వాళ్ళ తల్లిదండ్రుల మాటలు విని శ్రద్ధగా చదువుకొని చెడు పనులు చేయకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకున్నారు, ఆస్తి అంతస్తులు సంపాదించుకున్నారు, ఒక స్థాయిలో ఉన్నారు. అలా కాకుండా మేము చేసే పనులు చూడాలి అని చెప్పేసి విచ్చలవిడిగా తిరిగి, విచ్చలవిడిగా ఫోన్లో మాట్లాడి, విచ్చలవిడిగా మెసేజ్ పెట్టుకొని, విచ్చలవిడిగా జల్సాలు చేసిన వాళ్ళు ఈరోజు చాలా కష్టాలు, ఇబ్బందులు పడుతున్నారు.